Hi guys, my name is Ganesh. Welcome back to the channel. So today నేను ఒక స్మాల్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నా. నేను ఒక కార్ తీసుకున్నాను, మహీంద్రా XUV 3X. ఒక 1 month నుంచి యూజ్ చేస్తున్నా. సో ఈ 1 month లో నాకు నచ్చిన విషయాలు ఏంటో నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో ఈ స్మాల్ ట్రిప్లో నేను ఈ కార్ని కొన్ని సినిమాటిక్ షార్ట్స్ తీసి మీకు చూపిస్తాను. అండ్ ఇందులో నాకు నచ్చిన విషయాలు ఏంటి, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మైలేజ్ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో వితౌట్ వేస్టింగ్ అవర్ టైం, లెట్స్ గెట్ స్టార్టెడ్ ద వీడియో. ఇక్కడ నేను స్టార్ట్ అయ్యాను కదా, అనంతగిరి హిల్ స్టేషన్స్కి కొంచెం దగ్గరలో ఉన్నాను. ఇక్కడ ఒక మంచి లొకేషన్ ఉంది. సో అక్కడ ఏమన్నా మనం ఆఫ్ రోడింగ్ నేను ట్రై చేద్దాము. సో బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది, ఆ గ్రీనరీ ఉండి మనకి ల్యాండ్స్కేప్ చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా ఎలాగో మనకి ఇక్కడ నుంచి ఒక 20 minutes రీచ్ అయిపోతాము అనంతగిరి హిల్ స్టేషన్స్కి. సో ఒకసారి వెళ్ళి ఏమైనా కొన్ని షార్ట్స్ తీసుకోవడానికి ట్రై చేద్దాము. ఇక్కడ నాకు చాలా మంచి షాట్స్ వచ్చాయి. అండ్ ఇప్పుడు నేను డైరెక్ట్ అనంతగిరికి స్టార్ట్ అవుతున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అసలు ఓవరాల్ కారు యొక్క ఫీచర్స్ ఏంటి, మనకి ఏమేమి ప్రొవైడ్ చేశారు ఈ వెహికల్లో, ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గైస్, వికారాబాద్ ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఒక 6 kilometers అనంతగిరి హిల్ స్టేషన్స్ అని చూపిస్తుంది. నేను ఎప్పుడు ఇటు సైడ్ చూడలేదు, అంటే హైదరాబాద్ సైడు ఇంతలా మనకి గ్రీనరీ తోటి ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి, క్లైమేట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను ఏదో జస్ట్ క్యాజువల్ ఒక స్మాల్ ట్రిప్ అనుకున్నా కార్ రివ్యూ కోసం, బట్ నేను వచ్చేసరికి చూసేసరికి చాలా అంటే చాలా బాగుంది. అనంతగిరి హిల్ స్టేషన్స్కి అయితే రీచ్ అయ్యాను. సో ఈవినింగ్ 5:30 అవుతుంది అప్రాక్సిమేట్లీ. ఒకసారి కొన్ని డ్రోన్ షాట్స్ తీద్దాం అనుకుంటున్నాం. వ్యూ ఎలా ఉంటుంది అనేది నాకు తెలియదు, అండ్ నేను ఇంటర్నెట్లో కూడా సెర్చ్ చేయలేదు. జస్ట్ కారు మీకు చూపిద్దామని చెప్పి వచ్చాను. సో పక్కనే వ్యూ పాయింట్ ఉంది. సో ఒకసారి డ్రోన్ ఫ్లై చేసి షార్ట్స్ చూద్దాం ఎలా వస్తున్నాయో ఏంటనేది. సో లెట్స్ స్టార్ట్. ఇదే గైస్, నేను తీసుకున్న వెహికల్ మహీంద్రా XUV 3XO AX5 డీజిల్ వేరియంట్. ఈ రోజు నేను ఇందులో నాకు నచ్చిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ అయితే కారు యొక్క ఓవరాల్ లుక్ అయితే చూపిస్తాను. సో ఫ్రంట్ ప్రొఫైల్ అండ్ సైడ్ ప్రొఫైల్, రియర్ మొత్తం స్పేస్ ఎలా ఉంది కారు లోపల, అండ్ బైక్ చూడడానికి లుక్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ మీకు నేను ఒకసారి షేర్ చేసుకుంటాను. ఫ్రంట్ సెక్షన్ చూసుకుంటే లుక్ మనకి ఇలా ఉంటుంది. క్రోమ్ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. మహీంద్రా లోగో కూడా క్రోమ్ తో వచ్చింది. కింద మనకి నెంబర్ ప్లేట్ హోల్డ్ చేసుకోవడానికి స్పేస్ అయితే ఇచ్చారు. కింద మనకి రేడియేటర్ గ్రిల్ ఉంది. అండ్ సైడ్ చూసుకుంటే మనకి LED హెడ్ ల్యాంప్స్ వచ్చినవి, అండ్ డే లైట్ టర్నింగ్ DRLs కూడా వచ్చాయి, అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా డే లైట్ DRLs లో ఇంక్లూడ్ అయి వచ్చేసింది. గైస్, నాకు ఇందులో 364 liters బూట్ స్పేస్ అయితే వచ్చింది. సో ఈ స్పేస్ అయితే ఎనఫ్. నాకు 2 కెమెరా బ్యాగ్స్ అండ్ 2 డ్రోన్స్, గింబల్స్, లైట్స్ అన్నీ ఇందులో పడుతున్నాయి. నేను ట్రిప్స్ వేసినప్పుడు చూసాను. అండ్ ఒక ఫ్యామిలీ ట్రావెల్ చేయడానికి కూడా ఎనఫ్ ఈ బూట్ స్పేస్ అనేది సరిపోతుంది. ఇంటీరియర్ గురించి మాట్లాడుకుంటే చాలా క్లాసిక్ లుక్ అయితే ఉంది. స్టీరింగ్ చూసుకుంటే చూడడానికి మంచి స్పోర్టీగా ఉంది. అండ్ దీంట్లో మనకి చాలా కంట్రోల్స్ ఇచ్చారు. 9.5 inches టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే వచ్చింది విత్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే వైర్లెస్ తో పనిచేస్తుంది. అండ్ రియర్ కెమెరా కూడా మనకి చాలా అంటే చాలా బాగుంది. మనకి ఇందులో 10.25 inches డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లచర్ ఉంది. దీంట్లో మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. వైర్లెస్ ఛార్జింగ్ వస్తుంది. ఒకవేళ మనం డివైస్ మర్చిపోతే మనకు ఒక స్మాల్ అలర్ట్ వస్తుంది. డ్యూయల్ టోన్ AC వచ్చింది. 6 speed మాన్యువల్ గేర్స్ తో వస్తుంది. సెంటర్ లో మనకి ఆర్మ్ రెస్ట్ వచ్చింది. రియర్ లో మనకి 3 ఈజీగా కూర్చొని ట్రావెల్ చేయొచ్చు. చాలా స్పేస్ అయితే ఉంది. రియర్ లో ఆర్మ్ రెస్ట్
రెస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. రియర్ ఏసీ వెంట్స్ వచ్చాయి. దాని కిందే మనకి 65 వాట్స్ టైప్ ఛార్జింగ్ పోర్ట్ వచ్చింది. దాని కింద మనకి 12 వోల్ట్ సాకెట్ కూడా వచ్చింది. ఇందులో మనకి పానోరామిక్ సన్ రూఫ్ అయితే రాదు, నార్మల్ సన్ రూఫ్ వస్తుంది. ది నెక్స్ట్ వేరియంట్ AX5, AX7 అలా వెళ్తే మనకి పానోరామిక్ సన్ రూఫ్ అయితే యాడ్ అవుతుంది. బట్ దీంట్లో అయితే మనకి నార్మల్ సన్ రూఫ్ అయితే ఇచ్చారు. ఇందులో మనకి వెహికల్ ఇన్ఫోలోకి వెళ్తే టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్ ఇచ్చారు. దీంట్లో ఇది వచ్చేసి టైర్ ప్రెజర్ ఎంత ఉందనేది చూపిస్తుంది. కొంచెం కిందకు వస్తే టైర్ టెంపరేచర్ అనేది కూడా మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇందులోనే ఉంటుంది. అలెక్సా, ప్లే తెలుగు మూవీ సాంగ్స్. Movie theme 2024 Telugu from Jio Savan. One of the vehicle door is open. Please close. Your vehicle is running on low fuel. Please refill. ఇందులో మనకి చాలా కంట్రోల్స్ వచ్చాయి. ఫ్యూయల్, వెహికల్ ఇన్ఫో, నావిగేషన్, డిస్ప్లే లేఅవుట్, సెట్టింగ్స్, ఇలా చాలా ఉన్నాయి దీంట్లో. నేను మీకు ఇందులో ఒకటి చూపిస్తాను. డిస్ప్లే లేఅవుట్లో మనము ఇక్కడ డిస్ప్లే లేఅవుట్ని మనం చేంజ్ చేసుకుంటే అక్కడ చేంజ్ అవుద్ది మొత్తం అంతా. చూడండి ఒకసారి. లైక్ ఇలా మనకి కావాల్సిన లేఅవుట్ మనకు నచ్చింది మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఈ కంట్రోల్స్తో మనం చేంజ్ చేసుకుంటే మొత్తం డిస్ప్లే అనేది ఇలా మనకు కావాల్సినట్టు సెట్ చేసుకోవచ్చు. మనకి ఇందులో ఇన్బుల్ట్గా నావిగేషన్ ఇచ్చారు. ఇందులోనే మనకి మ్యాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది పెద్దగా రావాలంటే ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి పెడితే మ్యాప్స్ అనేది డైరెక్ట్ ఇక్కడే చూసుకోవచ్చు. ఇక్కడ మనకి డ్యూయల్ టోన్ ఏసీ అయితే వచ్చింది. సో ఇటు సైడ్ వచ్చేసి మనకి దీన్ని టెంపరేచర్ అనేది పెట్టుకుంటే, సో ఇటువైపు ఈ 2 సైడ్స్ వాళ్ళకి సెపరేట్ ఏసీ వస్తుంది. ఈ టూ ఏసీ వెంట్స్ నుంచి సెపరేట్ వస్తుంది. మనకు కావాల్సిన ఏసీ టెంపరేచర్ మనం పెట్టుకోవచ్చు, వేరే వాళ్ళకి పక్కన వాళ్ళకి కావాల్సిన టెంపరేచర్ వాళ్ళు పెట్టుకోవచ్చు. సో దీనికి ఆ డ్యూయల్ టోన్ ఏసీ ఫీచర్ అయితే ఇచ్చారు. స్టీరింగ్ మోడ్స్ వచ్చినవి ఇక్కడ మనకి. స్టీరింగ్ మోడ్స్ చూసుకుంటే, సో ఇది కంఫర్ట్ మోడ్, నార్మల్ మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్, ఇలా మనకి 3 మోడ్స్ అయితే వచ్చినవి స్టీరింగ్కి. దీని ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే 1.5 లీటర్ టర్బో విత్ CRDI ఇంజిన్ అయితే మనకు వచ్చింది. డీజిల్ ఇంజిన్. ఇది మనకి 115 bhp పవర్ అండ్ 300 Nm టార్క్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో దీని గురించి మరిన్ని విషయాలు మనం డ్రైవ్ చేస్తూ మాట్లాడుకుందాం. నేను ఇప్పుడైతే మహీంద్రా XUV 3XO AX5 డీజిల్ వేరియంట్ డ్రైవ్ చేస్తున్నా. మెయిన్లీ ఇంజిన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 115 bhp at 3750 RPM లో మనకి పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 300 Nm టార్క్ at 1500 to 2015 RPM మధ్యలోనే మనకి 300 Nm టార్క్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఈ సెగ్మెంట్లో చెప్పాలంటే దీని కాంపిటీషన్స్ మనకి వెన్యూ ఉంటుంది, నెక్సాన్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి మనకి బ్రీజా ఉంది, ఇంకా సోనెట్ ఉంది. ఈవెన్ క్రేటా అండ్ సెల్టోస్లో కూడా మీకు 300 Nm టార్క్తో మీకు ఏ ఇంజిన్ లేదు. ఓన్లీ మహీంద్రాలోనే మనకి 300 Nm టార్క్లో అట్ 2500 RPMలో మనకి పవర్ ప్రొడ్యూస్ అయ్యేటటువంటి కారులో మహీంద్రా XUV 3XO అనేది మాత్రమే ఉంది. మీకు డీజిల్లో చూసుకుంటే క్రేటాలో లేదు, నెక్సాన్లో లేదు, సెల్టాస్లో లేదు, ఈవెన్ మీకు బ్రీజా అండ్ వెన్యూలో కూడా లేదు. మీరు ఎప్పుడైనా ఓవర్టేక్ చేసిన వెహికల్స్ని లిటరల్లీ మీకు ఇనిషియల్ పికప్ కావాలనుకున్నా మీకు అసలు ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. నాకైతే చాలా బాగా నచ్చింది నేను డ్రైవ్ చేసేటప్పుడు. అండ్ ఈవెన్ నేను సెకండ్, థర్డ్ గేర్లో ఉన్నా సరే నాకు పవర్ ల్యాగ్ అనేది అసలు ఎక్కడా నోటీస్ చేయలేదు. నా డ్రైవింగ్కి అయితే నాకు పర్ఫెక్ట్గా అనిపించింది కారు. సిట్టింగ్ కంఫర్ట్ అయితే నాకు లాంగ్ డ్రైవ్స్లో చాలా బాగా నచ్చింది. నేను దీని మీద చాలా లాంగ్ డ్రైవ్స్ చేశాను. నేను హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళాను, వైజాగ్ వెళ్ళాను, చాలా నేను డ్రైవ్ చేశాను ఈ వెహికల్ని. మనకి ట్యాక్ సపోర్ట్ అవని, 100i సపోర్ట్ అవని ఏది కూడా మనకి ఇష్యూ లేదు. డ్రైవింగ్ అయితే పర్ఫెక్ట్. గేర్స్ విషయం మాట్లాడుకుంటే మనం దీంట్లో మనకి 6 స్పీడ్స్ మాన్యువల్ గేర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సెగ్మెంట్లో మనకి ఆటోమేటిక్ కూడా ఉంది, మీరు కావాలంటే ఆటోమేటిక్ కూడా చూస్ చేసుకోవచ్చు. గేర్స్ అనేవి చాలా స్మూత్గా పడుతున్నాయి. నేనైతే కొన్ని వెహికల్స్ డ్రైవ్ చేశాను. నెక్సాన్ నేను టెస్ట్ డ్రైవ్ చేశాను అండ్ బ్రేజా టెస్ట్ డ్రైవ్ చేశాను. సో గేర్స్ అయితే బాగున్నాయి. కంపేర్ టు వాటితో పోల్చుకుంటే గేర్స్ స్మూత్గానే పడుతున్నాయి. గేర్స్లో అయితే నాకు ఎటువంటి ఇష్యూ అయితే నేను నోటీస్ చేయలేదు. సో గైస్ దీని సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే మనకి బాగుంది, కానీ కొంచెం హార్డ్గా ఇచ్చారు సస్పెన్షన్ అనేది. సో నోటీస్ చేయొచ్చు మనం. ఇప్పుడు నేను చూడండి, నేను కొన్ని ఈ రూట్లో డ్రైవ్ చేస్తున్నా, ఆ చిన్న చిన్న సౌండ్స్ని అవి నోటీస్ చేస్తున్నాను. అండ్ సిట్టింగ్ నాకు డ్రైవింగ్లో కూడా తెలుస్తుంది. సో కొంచెం హార్డ్ ఉందని చెప్పొచ్చు. మరీ మనం కంఫర్ట్గా ఫీల్ అవ్వలేనంత సస్పెన్షన్ అయితే కాదు, బట్ కొంచెం అయితే హార్డ్ ఉంది. సో ఇది గైస్ వీడియో ఎలా కొంత కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్, జై హింద్.